హలో హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎస్ఆర్ బై ఇన్ఫో. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి కాన్సెప్ట్ ఫైలం ఆర్థ్రోపోడా. ఎనిమల్ కింగ్డమ్కి సంబంధించినటువంటి అన్ని ఫైలమ్స్ లైన్ బై లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం. అండ్ కాన్సెప్చువల్గా కూడా డిస్కస్ చేసి లైన్ కూడా మళ్ళీ దానికి కంపేర్ చేసేసి క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకే క్లాస్లో మీకు లైన్ బై లైన్ కవర్ అవుతుంది, అదేవిధంగా కాన్సెప్ట్స్ కూడా క్లియర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ ఎస్ రవి. ఐఎమ్ ఏ బయాలజీ ఎక్స్పర్ట్. డెఫినెట్లీ నేను చేస్తున్నటువంటి క్లాసులో మీకు డెఫినెట్లీ 100% యూస్ అవుతాయి. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. బట్ పేషెన్స్గా మాత్రం వినండి. ఏది అవుట్ ఆఫ్ నీట్, అవుట్ ఆఫ్ ఎన్సీఆర్టీ నేను చెప్పను. ఖచ్చితంగా ఇక్కడ కొద్దిగా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అది మీ సిలబస్ అయి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్, మీకు సంబంధించినటువంటి ఏమైనా డౌట్స్ ఉంటే బయాలజీకి సంబంధించినటువంటి నా మొబైల్ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. My mobile number is 9390730576. అదేవిధంగా మనకు టెలిగ్రామ్లో హెచ్ఎస్ఆర్ బయో ఇన్ఫో నీట్ బయాలజీ అనేసి ఒక ఛానల్ ఉంటుంది. దాంట్లో మీరు జాయిన్ అవుతే అక్కడ మనకు మెటీరియల్స్, తర్వాత ఈ యొక్క వీడియోస్ కూడా అక్కడే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. అది అక్కడ మీరు చూసుకోవచ్చు. ఓకే, ఇంకా లేట్ చేయకుండా వెళ్దాం. నెక్స్ట్ ఫైలం వచ్చేసి ఆర్థ్రోపోడా. ఇప్పటివరకు మనం చాలా ఫైలమ్స్ అయితే డిస్కస్ చేసాం. వెరా, నిడేరియా, టీనోఫోరా, ప్లాటిహెల్మింథిస్, ఆస్కెల్మింథిస్, అనెలిడా. నెక్స్ట్ ఈరోజు క్లాస్ వచ్చేసేసి ఆర్థ్రోపోడా. ఆర్థ్రోపోడాలో ఏంటి అని తెలుసుకునే ముందు బేసిక్గా ప్రతి ఫైలంలో నార్మల్గా రాస్తున్నటువంటి కంటెంట్ మనం రాసుకొనేసేసి తర్వాత కంటెంట్ ఇన్ ద సెన్స్ అన్నిటికీ కామన్గా ఉండేటువంటి కొన్ని పాయింట్స్ ఉన్నాయి, ఆ పాయింట్స్ రాసుకునేసేసి మిగతా స్పెషల్ క్యారెక్టర్స్ కోసం ఈ స్క్రిప్ట్లోకి వద్దాం. చూడండి. బేసిక్గా ఆర్థ్రోపోడా ఏదైతే ఉందో, ఆర్థ్రోపోడా లోపల బేసిక్ కాన్సెప్ట్స్ రాయాలి అంటే ఫస్ట్ మనం ఏం రాస్తాం? ఈ బేసిక్ కాన్సెప్ట్స్లో ఫస్ట్ ఆర్గనైజేషన్ చూస్తాం. ఆర్గనైజేషన్ ఏంటి? ఆర్థ్రోపోడా యొక్క ఆర్గనైజేషన్ ఏంటి అంటే మనకి యాక్చువల్గా ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్, ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. రెండోది కనుక చూస్తే మనకు డైజెషన్ చూడాలి. ఆర్థ్రోపోడా యొక్క డైజెషన్ ఈజ్ అ కంప్లీట్ డైజెస్ట్ సిస్టమ్. ఈ కంప్లీట్ డైజెస్ట్ సిస్టమ్, ఇన్కంప్లీట్ డైజెస్ట్ సిస్టమ్ అన్నీ కూడా మనకు ఎనిమల్ కింగ్డమ్ ఫస్ట్ వీడియోలో ఉంటుంది. ఆ వీడియో అయితే చూడండి. డెఫినెట్లీ కంటెంట్ మొత్తం కూడా క్లారిటీ అక్కడ ఇచ్చి ఉంటాడు. థర్డ్ కనుక చూస్తే సర్క్యులేషన్. మనకి ఈ సర్క్యులేషన్ అనేది ఏంటి అంటే మనకు ఆల్రెడీ ఎక్కడ స్టార్ట్ అయింది? ఓపెన్ సర్క్యులేటర్, క్లోజ్ సర్క్యులేషన్. అంటే అంతకుముందు ఫైలం అనెలిడా లోపల సర్క్యులేషన్ స్టార్ట్ అయింది. తర్వాత అనెలిడా తర్వాత వచ్చినటువంటి ఆర్థ్రోపోడాలో సర్క్యులేషన్ అనేది ఉంటుంది, కానీ ఇట్స్ అ ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్. బట్ అనెలిడా ఇస్ ద మనకు క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్. అంటే ఇక్కడ బాడీ క్యావిటీలో బ్లడ్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. నెక్స్ట్ మనం కనుక చూస్తే మనకు సిమెట్రీ వస్తుంది. సిమెట్రీ ఎలాంటి సిమెట్రీ ఉంటుంది అంటే దీస్ ఎనిమల్స్ దట్ హ్యావ్ ద బైలేటరల్ సిమెట్రీ. అంటే ఒక ఆర్గానిజంని ఓన్లీ వన్ డైరెక్షన్లో కట్ చేసినప్పుడు మాత్రమే ఈక్వల్ పార్ట్స్ వస్తాయని అర్థం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ కనుక చూస్తే మనకు జెర్మ్ లేయర్స్ వస్తాయి. జెర్మ్ లేయర్స్ అంటే మనకు డిప్లోబ్లాస్టికా, ట్రిప్లోబ్లాస్టికా. అంటే దీస్ ఎనిమల్స్ ఆర్ ది ట్రిప్లోబ్లాస్టిక్ అని చెప్పొచ్చు. సిక్స్త్ వన్ చూడండి, దెర్ ఇస్ అ సీలోమ్. సీలోమ్ అనేది దీస్ ఎనిమల్స్ ఆర్ ది యూసీలోమేట్స్ లేదంటే సీలోమేట్స్ అని రాయొచ్చు, బికాస్ దీని యొక్క బాడీ లోపల క్యావిటీస్ అనేటివి ఏర్పడి ఉన్నాయి. సెవెంత్ పాయింట్ చూడండి, మనకు సెగ్మెంటేషన్. బేసిక్గా ఇట్ ఈస్ ఆల్సో హ్యాస్ అ సెగ్మెంటేషన్. మనం అనెలిడా లోపల మెటామిరిక్ సెగ్మెంటేషన్ చూస్తాం. దీంట్లో మనకు సెగ్మెంటేషన్ ఉంటుంది అంటాడు. ఎక్స్టర్నల్ లేయర్ అనేది మనకు సెగ్మెంట్స్గా డివైడ్ అవుతుంది అనేసి అర్థం. నెక్స్ట్ నోటోకార్డ్. నోటోకార్డ్ ఈజ్ ఆబ్సెంట్, నోట్ ప్రజెంట్ అని రాయొచ్చు. ఎందుకంటే మనకు ఆర్థ్రోపోడ్స్ అనేటివి మనకు నాన్ కార్డెట్స్ కాబట్టి కార్డెట్స్లో మాత్రమే మనకు నోటోకార్డ్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇవి మనకు ఉన్నటువంటి బేసిక్ పాయింట్స్. ఈ బేసిక్ పాయింట్స్ అన్ని ఫైలమ్స్ కూడా కామన్గా రాస్తాము. దీంతో పాటు లెట్స్ గో ఫర్ ది అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్, దట్ ఈస్ కాల్డ్ ఎస్ ద సెక్సెస్.
ఇక్కడ ఏంటి అంటే, ఈ యొక్క ఆర్థ్రోపోడా లోపల ఉన్నటువంటి ఆర్గానిజమ్స్ అన్నీ కూడా ఏంటి అంటే డయేషియస్ అని ఉంటాయి. డయేషియస్ మీన్స్ ఏంటంటే సెక్సెస్ ఆర్ సెపరేట్. సెపరేట్ సెక్సెస్ ఉంటాయి కాబట్టి మనకు 2 ఆర్గానిజమ్స్ ఉంటాయి. మేల్ సెపరేట్, ఫీమేల్ సెపరేట్. అందుకోసం దీన్ని ఏమన్నాం డయేషియస్ అంటున్నాం. అట్ ద సేమ్ టైమ్ దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాస్ నాన్ హెర్మాఫ్రోడైట్. ఏం రాయొచ్చు మనం? నాన్ హెర్మాఫ్రోడైట్ అని కూడా రాయొచ్చు. సెక్సెస్ ఆర్ సెపరేట్ అని అంటున్నాం. డయేషియస్ అని చెప్తాం. తర్వాత దీంట్లో ఫర్టిలైజేషన్ ఎలా జరుగుతుంది? ఫర్టిలైజేషన్ వచ్చేసేసి దీంట్లో మనకి యాక్చువల్‌గా ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ జరుగుతుంది. అంటే దే కెన్ కోపులేటెడ్. మేల్, ఫీమేల్ 2 ఉంటాయి కాబట్టి అవి కోపులేట్ అవుతాయి. కోపులేట్ అయిన తర్వాత మనకి యాక్చువల్‌గా ఫర్టిలైజేషన్ ఫీమేల్ యొక్క జెనిటల్ సిస్టమ్‌లో జరుగుతుంది. నెక్స్ట్ గాని చూడండి 11థ్ డెవలప్‌మెంట్ ఏ విధంగా ఉంటుంది? బేబీస్ అనేవి ఏ విధంగా లార్వల్ ఫామ్‌లో వస్తాయా? లేదంటే డైరెక్ట్‌గా అడల్ట్ ఏ విధంగా అయితే ఉన్నాయో అది చిన్న బేబీస్ లాగా వస్తాయా అనేది చూస్తే చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ డెవలప్‌మెంట్. ఇక్కడ డైరెక్ట్ డెవలప్‌మెంట్ కొన్నున్నాయి. అండ్ ఇండైరెక్ట్ డెవలప్‌మెంట్ కూడా ఉన్నాయి అని చెప్తున్నాను. డైరెక్ట్ డెవలప్‌మెంట్ అంటే ఏంటంటే అడల్ట్ అనేది బేబీ పుట్టిన తర్వాత అడల్ట్ ఏ విధంగా అయితే క్యారెక్టర్స్ ఉంటాయో అవే ఉంటాయి. మనకు గ్రోత్ అయితే జరుగుతుంది అంతే. బట్ ఇండైరెక్ట్ అయితే ఏంటి అంటే బేబీ అనేది యాక్చువల్‌గా అడల్ట్‌తో సంబంధం లేకుండా ఉంటుంది. కొన్ని చేంజెస్ జరిగిన తర్వాత దట్ కన్వర్ట్ ఇంటూ ది అడల్ట్. ఈ విధంగా అడల్ట్ వచ్చే కన్నా ముందు లార్వా స్టేజెస్ వస్తాయి. ఆ లార్వా స్టేజెస్ వల్ల మనకు యాక్చువల్లీ ఇండైరెక్ట్ డెవలప్‌మెంట్ అని చెప్తాం. సో ఫ్రెండ్స్ ఇవి కొన్ని ఇంపార్టెంట్ యాస్పెక్ట్స్. ఇంకా హాబిటేట్ ఎక్కడ ఏముంటాయి వాటి గురించి సంబంధించినటువంటి విషయం మనం స్క్రిప్ట్‌లో లైన్ బై లైన్ చూద్దాం. ఒకసారి చూడండి. ఇప్పుడు స్క్రిప్ట్ ఒకసారి చూడండి. ఓకే. దిస్ ఈస్ ద లార్జెస్ట్ ఫైలమ్ ఆఫ్ ది యానిమల్ కింగ్డమ్ అంటాడు. సో దిస్ ఈస్ ద లార్జెస్ట్ ఫైలమ్ ఆఫ్ ఎనిమేలియా విచ్ ఇంక్లూడ్స్ ద ఇన్సెక్ట్స్. దేనివల్ల మనకి యాక్చువల్‌గా లార్జెస్ట్ ఫైలమ్ అయింది? అన్ని ఫైలమ్స్ ఉన్నాయి కదా! చాలా ఫైలమ్స్ ఉన్నాయి మనకు. పోరిఫెరా, నిడేరియా, టినోఫెరా, ప్లాటీ, యాస్కి, అనెలిడా, ఆర్థ్రోపోడా, మొలస్కా, ఎకానోడర్మిటా, హెమికార్డేటా, కార్డేటా వీటన్నిటిలో కూడా లార్జెస్ట్ ఫైలమ్ అంటే ఎక్కువ నంబర్ ఆఫ్ స్పీసీస్ ఉన్నటువంటి ఫైలమ్ వచ్చేసేసి ఆర్థ్రోపోడా అంటాడు. బికాస్ దాంట్లో కూడా దేర్ ఆర్ మెనీ క్లాసెస్ ఉన్నాయి మనకి యాక్చువల్‌గా ఫైలమ్స్‌లో. ఈ ఫైలమ్స్‌లో క్లాసెస్‌లో ఇన్సెక్ట్ అనే ఫైలమ్‌లో ఎక్కువ ఉంటాయి. ఇన్సెక్ట్ అనే క్లాస్‌లో ఇంకా ఎక్కువ ఉంటాయి. అందుకోసం అనేసి ఇన్సెక్ట్స్ ఉండడం వల్ల ఈ ఫైలమ్ అనేది లార్జెస్ట్‌గా అయ్యిందనేసి చెప్తున్నారు. తర్వాత ఇది ఎలా ఉంటుంది అంటే ఓవర్ 2/3 ఆఫ్ ఆల్ నేమ్డ్ స్పీసీస్ ఆన్ ఎర్త్ ఆర్ ఆర్థ్రోపోడ్స్ అంటారు. 2/3 అంటే ఏంటి? అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2/3 అనేసి అర్థం. మొత్తం ఎనిమల్స్ ఒక 30 ఉన్నాయనుకోండి. దిస్ ఈక్వల్ టు మొత్తం ఎనిమల్ 30 ఉంటే, ఆ 30లో 20 ఎనిమల్స్ వచ్చేసేసి ఆర్థ్రోపోడ్సే ఉంటాయంటాడు. లేదు 300 ఎనిమల్స్ ఉన్నాయనుకోండి. దానిలో 200 ఎనిమల్స్ అన్నీ కూడా మనకు ఆర్థ్రోపోడ్సే ఉంటాయనేసి అర్థం. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ 2/3 అనేసి అర్థం. దే హ్యావ్ ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఆల్రెడీ ఫస్ట్‌లోనే రాసాం మనం. ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఉంటుందనేసి. దే ఆర్ ది బైలేటరల్లీ సిమెట్రికల్ నో డౌట్. ట్రిప్లోబ్లాస్టిక్ ఇవి కూడా రాసాం. సెగ్మెంటెడ్ అని రాసాం. ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేసాం. మనకు సెగ్మెంటేషన్‌లో సెవెంత్ పాయింట్. అండ్ సీలోమేట్ యానిమల్స్ అని కూడా రాసాం. సీలోమ్‌లో. రైట్. అన్నీ కూడా ఇవన్నీ బేసిక్ పాయింట్స్. నెక్స్ట్ చూస్తే ద బాడీ ఆఫ్ ఆర్థ్రోపోడ్స్ ఈస్ కవర్డ్ బై ద కైటీనియస్ ఎక్సోస్కెలటన్. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కైటిన్‌తో ఏర్పడినటువంటి ఎక్సోస్కెలటన్ ఉంటుంది. సింపుల్‌గా చూడాలంటే మన కాక్రోచ్ తీసుకోండి. కాక్రోచ్‌ని టచ్ చేస్తే మనకు యాక్చువల్ బ్రౌనిష్ కలర్ ప్లేట్స్ కనబడతాయి కదా! ఆ ప్లేట్స్ అన్నీ కూడా మనకు కైటిన్‌తో ఏర్పడినటువంటి ఎక్సోస్కెలటన్ అంటాం. తర్వాత చూడండి ద బాడీ కన్సిస్ట్ ఆఫ్ హెడ్, థొరాక్స్ అండ్ అబ్డామిన్ అంటాం. బాడీ ఏ విధంగా డివైడ్ అయి ఉంటుంది? హెడ్, థొరాక్స్ అండ్ అబ్డామిన్ అంటాం. సింపుల్‌గా మన కాక్రోచ్ గురించి తీసుకుందాం మనకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సీ దిస్ ఈస్ అ హెడ్. మనకేంటిది? హెడ్ అనుకోండి. ఈ హెడ్ తర్వాత మనకు యాక్చువల్‌గా థొరాక్స్ వస్తుంది. సో, ఈ విధంగా గీస్తున్నా. తర్వాత మనకు అబ్డామిన్ వస్తుంది. ఈ విధంగా గీసుకోవచ్చు. యాక్చువల్‌గా ఇవన్నీ కూడా సెగ్మెంటెడ్‌గా ఉంటాయి. బట్ నాట్ నెసెసరీ అనేసి ఇక్కడ గీయట్లేదు అంతే అంతకు మించి ఏం లేదు.
సో, నెక్స్ట్ చూడండి. దిస్ వన్ ఈస్ ద హెడ్. దిస్ వన్ ఈస్ ద థొరాక్స్. అండ్ దిస్ వన్ ఈస్ ద అబ్డామెన్. సో, యాజ్ యూజువల్ దీనికి ఐస్ వచ్చేసేసి మనకు కాంపౌండ్ ఐస్ ఉంటాయి. ఇంకా యాజ్ యూజువల్ ఇట్లా వేసుకొని పెడితే దీన్ని మనం ఆర్థ్రోపోడాగా చెప్పుకోవచ్చు. రైట్. నెక్స్ట్ చూస్తే దే హ్యావ్ ద జాయింటెడ్ అపెండేజెస్. ఆర్థ్రో మీన్స్ జాయింట్ అంటాడు, పోడా మీన్స్ అపెండేజెస్ అంటాడు. జాయింటెడ్ లెగ్స్ అనొచ్చు, జాయింటెడ్ ఎనిమల్స్, జాయింటెడ్ అపెండేజెస్ అనొచ్చు. సి మనకి యాక్చువల్గా ఇక్కడ చూస్తే ఒక లెగ్ ఇలా ఉంది. రైట్. దిస్ ఈస్ ద జాయింట్ అనమాట. ఇది ఒకటి, ఇదొకటి, 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 ఇవన్నీ జాయింట్స్. ఇక్కడ చూడండి, ఇది సింపుల్గా చూస్తే మనకి యాక్చువల్గా ఇలా ఒకటి ఉందా, మళ్ళీ ఇక్కడ నుంచి ఒకటి జాయింట్ ఇలా వచ్చిందా, మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకో జాయింట్ వచ్చిందా, ఇది కాస్త మళ్ళీ ఇలా ఒక జాయింట్ ఉందా, మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా జాయింట్ ఉంది. అన్నీ కూడా జాయింటెడ్ అపెండేజెస్ ఆర్ నథింగ్ బట్ జాయింటెడ్ లెగ్స్, లేదు అంటే జాయింటెడ్ రీజన్స్ అనేసి చెప్తా ఉంటాం. తర్వాత రెస్పిరేటరీ సిస్టమ్ గురించి మాట్లాడుతుంటే దీంట్లో గిల్స్ ఉంటాయి అంటాడు, బుక్ గిల్స్ ఉంటాయి అంటాడు, బుక్ లంగ్స్ ఉంటాయి అంటాడు, అండ్ ట్రాకియల్ సిస్టమ్ ఉంటుందని చెప్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ ఎక్కడెక్కడ ఉంటాయో చూడండి. ఇక్కడ కనుక చూస్తే మనకు బుక్ గిల్స్ వచ్చేసేసి లిములస్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లిములస్ కనుక చూస్తే మీరు లిములస్ యొక్క స్ట్రక్చర్ చూడండి. ఇక్కడ స్ట్రక్చర్స్ మాత్రమే మీకు రివీల్ చేస్తాను. లిములస్ అనేది యాక్చువల్గా ఏంటి అంటే కింగ్ క్రాబ్ అంటాం. ఈ కింగ్ క్రాబ్ యొక్క స్ట్రక్చర్ చూస్తే కనుక మనకి యాక్చువల్గా ఎలా ఉంటుందో ఒకసారి చూస్తే సీ హియర్. సో ఈ విధంగా మనకు లిమిలస్ అనేది కనబడుతూ ఉంటుంది. ఈ లిమిలస్లో మనకి యాక్చువల్గా ఏముంటాయి అంటే మనకు బుక్ గిల్స్ ఉంటాయి. ఇట్ ఈస్ ద లిమిలస్, ఇట్ హ్యాస్ ద బుక్ గిల్స్ ఉంటాయి అన్నమాట. తర్వాత మనకు కనుక చూస్తే స్పైడర్ లోపల బుక్ లంగ్స్ ఉంటాయి అంటాడు. స్పైడర్ మనకి యాక్చువల్గా స్పైడర్ యొక్క స్ట్రక్చర్ తెలుసు, స్పైడర్ ఏ విధంగా ఉంటుంది. ఆ స్పైడర్ లోపల మనకు బుక్ గిల్స్ అయిపోయిన తర్వాత బుక్ లంగ్స్ ఉంటాయని చెప్తా ఉన్నాను. యాజువల్గా చూడండి, సి దిస్ ఈజ్ అ స్మాల్ స్ట్రక్చర్ అనుకోండి, ఇట్ హ్యాస్ అ బిగ్ స్ట్రక్చర్ ఆల్సో లైక్ దిస్. దీనికి మనకు సో ఈ విధంగా మనకు స్పైడర్ ఉంటుంది. ఈ స్పైడర్ లోపల మనకు యాక్చువల్గా ఏం కనబడుతుంది అంటే బుక్ లంగ్స్ అనేది కనబడుతుంది. రైట్. నెక్స్ట్ కనుక చూస్తే బుక్స్ లంగ్స్ తర్వాత మనకు ట్రాకియల్ సిస్టమ్ అనేది కనబడుతుంది కాక్రోచ్ లోపల. ఫర్ ఎగ్జాంపుల్ సి దిస్ ఇస్ కాక్రోచ్ కాబట్టి మనకు ట్రాకియల్ సిస్టమ్ సింపుల్గా గీస్తాను. ఇక్కడ యాక్చువల్గా చిన్న చిన్న స్పైరకిల్స్ అనేవి రంధ్రాలు ఉంటాయి, మీరు చూసింటారు ఆల్మోస్ట్, ఒకవేళ మీకు ఐడియా ఉంటే. ఇలాంటి సిస్టమ్ సో ఇలాంటి సిస్టమ్ మీరు చూసింటే ఒకవేళ సి దిస్ ఇస్ మనకి ఏమంటున్నారు అంటే ట్రాకియల్ సిస్టమ్ అంటారు. మళ్ళీ వీటి మధ్యలో కనెక్షన్స్ కూడా ఉంటాయి. సో ట్రాకియల్ సిస్టమ్ అంటున్నాం. ఎగ్జాంపుల్ కాక్రోచ్. ఓకే, రెస్పిరేషన్ యాక్చువల్గా దీని ద్వారా జరుగుతుంది అని చెప్తా ఉన్నాం. నెక్స్ట్ చూడండి, గిల్స్ వచ్చేసేసి క్రస్టేషియన్స్ క్రాబ్స్లో ఉంటాయి. మనకు క్రాబ్ ఒక డయాగ్రామ్ ఇచ్చాడు పక్కనే. ఈ క్రాబ్లో మనకి యాక్చువల్గా గిల్స్ అయితే ఉండడం జరుగుతుంది.
క్రాబ్ యొక్క స్ట్రక్చర్ మనకి గీస్తే లైక్ సింపుల్‌గా గీసేస్తున్నాను. సో, దిస్ ఈస్ కాల్డ్ యాస్ క్రాబ్ అంటాం. యాక్చువల్‌గా ప్రాన్ అని చెప్పొచ్చు దీన్ని. ఈ ప్రాన్ ఇలా కనబడుతూ ఉంటుంది. సో, ఈ యొక్క దీంట్లో మనకి యాక్చువల్‌గా ఏం కనబడతాయంటే గిల్స్ కనబడతాయి. దిస్ ఈస్ కాల్డ్ యాస్ ప్రాన్. సో, ఆ విధంగా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెస్పిరేటరీ ఆర్గాన్స్ అనేవి ఈ ఆర్గానిజమ్స్‌లో కనబడుతున్నాయి అంటాడు. నెక్స్ట్ గాని చూస్తే సర్క్యులేటరీ సిస్టమ్ ఈస్ ఎ ఓపెన్ టైప్ అంటాడు. మనకు ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సీ దిస్ కాక్రోచ్. ఇది ఒక కాక్రోచ్ అనుకోండి. దిస్ ఈస్ ద కాక్రోచ్. ఈ కాక్రోచ్ యాక్చువల్‌గా ఇక్కడ గాని చూస్తే మనకి డైజెస్ట్ సిస్టమ్ ఉంటుంది. క్రాప్ అండ్ గిజార్డ్ ఇవన్నీ ఉంటాయి. Here are the Malpighian tubules and finally they connected to this kind of thing. సో, ఇక్కడ ఏంటి అంటే మనకు బాడీ క్యావిటీ చెప్తున్నాం. ఇక్కడ దేని గురించి డిస్కస్ చేస్తున్నాం అంటే మనకు సర్క్యులేటరీ సిస్టమ్ ఓపెన్ అంటున్నాం. ఈ ఓపెన్‌లో మనకి ఇదంతా కూడా బాడీ క్యావిటీ ఉంటుంది. అంతా కూడా ఏముంటుంది? బాడీ క్యావిటీ. ఈ బాడీ క్యావిటీ లోపల మనకి యాక్చువల్‌గా బ్లడ్ అనేది ఉంటుంది. ఓకే. బాడీ క్యావిటీలో బ్లడ్ ఉంటే దాన్ని ఏమంటున్నాం మనం? ఇట్స్ ఎ ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేషన్ అంటాం. ఒకవేళ గనుక మీరు కాక్రోచ్‌ని ప్రెస్ చేస్తే ఈ యొక్క సైడ్‌లో నుంచి మనకు వైట్ కలర్ బ్లడ్ అయితే వస్తుంది. బికాజ్ దాని యొక్క బ్లడ్ అనేది బాడీ క్యావిటీలో ఉంటుంది. కెనాట్ ఫ్లో ఇన్‌సైడ్ ఆఫ్ ది బ్లడ్ వెసెల్స్. సో, అందుకోసం దీన్ని ఏమన్నాం? మనకు ఓపెన్ టైప్ ఆఫ్ బ్లడ్ క్యాపిలరీ సిస్టమ్ అంటే నార్మల్‌గా వాస్కులర్ సిస్టమ్ అంటున్నాం. లేదు అంటే సర్క్యులేటరీ సిస్టమ్. ఇంకా సింపుల్‌గా గీస్తాను చూడండి. సీ దిస్ మనకి యాక్చువల్‌గా దీనిలో 13 చాంబర్డ్ హార్ట్ ఉంటుంది. సో, ఈ విధంగా ఉంటుంది హార్ట్. హార్ట్ వచ్చేసేసి మనకు దీంట్లో వెంట్రల్‌లో ఉంటుంది. ఈ హార్ట్‌కి ఇటు సైడ్ యాక్చువల్‌గా బాడీ క్యావిటీ, ఇటు సైడ్ ఒక బాడీ క్యావిటీ ఉంటుంది. దీస్ ఆర్ కాల్డ్ యాస్ సైనసెస్ అంటారు. హార్ట్ నుంచి బ్లడ్ అయితే మనకు ఇలా, ఇలా వస్తుంది. మళ్ళీ ఇది పైకి ఇలా పోతుంది, కిందికొస్తుంది. ఇదే బ్లడ్ ఈడికొస్తుంది, ఇలా వస్తుంది, ఇలా పైకి పోతుంది. ఈ బ్లడ్ ఇలా పోతుంది, ఇలా పోతుంది. ఫైనల్లీ ఇలా పోతుంది. సో, ఇక్కడంతా కూడా బాడీ క్యావిటీ ఇది. ఈ బాడీ క్యావిటీలో బ్లడ్ అంతా ఫ్లో అవుతా ఉంటుంది. మనకలా ఉండదు. మనకు బ్లడ్ వెసెల్స్‌లో మాత్రమే ఫ్లో అవుతా ఉంటుంది. నెక్స్ట్ చూడండి. సెన్సారీ ఆర్గాన్స్ లైక్ యాంటీనా, ఐస్ ఉంటాయి. కాంపౌండ్ ఐస్ ఉంటాయి అండ్ సింపుల్ ఐస్ ఉంటాయి. అండ్ సిస్ట్ లేదు అంటే బ్యాలెన్సింగ్ ఆర్గాన్స్ ఆర్ ప్రెజెంట్ అనేసి చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఒకసారి గనుక చూస్తే దిస్ వన్ ఈస్ కాల్డ్ యాస్ యాంటీనా అంటాం మనం బేసిక్‌గా. ఈ ఆర్గానిజంకి ఇక్కడ గీసాం కదా! దిస్ వాట్ ఈస్ కాల్డ్ యాస్ యాంటీనా. కొద్దిగా ఎలాబరేట్ చేస్తా. సో, దిస్ ఈస్ ద యాంటీనా. ఇట్ ఈస్ ఎ సెన్స్ ఆర్గాన్. ఏదైనా ఒక ఆర్గానిజం ఏదైనా ఒక గోడ గాని ఇక్కడ ఇలా టచ్ అయిందనుకోండి దీనికి ఇమ్మీడియేట్‌గా ఈ ఆర్గానిజం బ్యాక్ వెళ్ళిపోతది. సో, ఏమొచ్చినా కూడా దీనికి టచ్ అయితే దాన్ని సెన్స్ చేస్తుంది. ఏముంది ముందర అనేసి. దిస్ ఇస్ ద యాంటీనా. తర్వాత హియర్ ఈస్ ద మనకు ఐస్ ఉన్నాయి. ఐస్ కూడా సెన్స్ ఆర్గాన్స్. దీని యొక్క ఐస్ ఎలా ఉంటాయంటే కాంపౌండ్ ఐస్‌గా ఉంటాయి కొన్ని ఆర్గానిజంలు. ఈ కాంపౌండ్ ఐస్ వచ్చేసేసి ఈ విధంగా మల్టిపుల్ మన సింగిల్ ఐస్ ఉంటాయి కదా! ఆ సింగిల్ ఐస్ లాంటివి ఇక్కడ మల్టిపుల్ ఐస్ ఉంటాయి. ఒమిటీరియాస్ అంటారు. దాన్ని కాంపౌండ్ ఐ అంటారు. దీనివల్ల యాక్చువల్‌గా మొజాయిక్ విజన్ అయితే ఏర్పడతా ఉంటది. కొన్నిట్లో సింపుల్ ఐస్ అని కూడా ఉంటాయని చెప్తా ఉన్నారు. తర్వాత ఈ యొక్క
యాంటీనా యొక్క కింది సైడ్ బేసిక్‌గా ఏంటంటే మనకు స్టాటోసిస్ట్ ఉంటుంది. ఏముంటుంది? స్టాటోసిస్ట్ అనేది ఉంటుంది. ఈ స్టాటోసిస్ట్ ఈజ్ నథింగ్ బట్ బ్యాలెన్సింగ్ ఆర్గాన్ అంటాం. ఈ ఆర్గానిజం అనేది బ్యాలెన్సింగ్‌గా ఉండడానికి, ప్రాపర్‌గా నడవడానికి, ప్రాపర్‌గా ఫ్లై చేయడానికి ఈ యొక్క స్టాటోసిస్ట్ అనేది హెల్ప్ చేస్తుంది అని చెప్తారు. నెక్స్ట్ గో ఫర్ ది అదర్ లైన్. ఎక్స్‌క్రీషన్ టేక్స్ ప్లేస్ త్రూ ది మాల్‌ఫ్యూజన్ ట్యూబుల్స్ అన్నాడు. ఆల్రెడీ నేను ఒక దగ్గర డయాగ్రామ్ గీస్తాను. లెట్ అస్ సీ దట్. ఇక్కడ ఎక్స్‌క్రీషన్ దీస్ ఆర్ కాల్డ్ యాస్ మాల్‌ఫ్యూజన్ ట్యూబుల్స్ అనొచ్చు. ఈ మాల్‌ఫ్యూజన్ ట్యూబుల్స్ ఏవైతే ఉన్నాయో దీనిలో యాక్చువల్‌గా ఎక్స్‌క్రీటరీ మెటీరియల్ ఇది ఎక్కడంతా చూడండి బ్లడ్ ఉంది. బ్లడ్ చుట్టూ గూడా ఈ యొక్క మాల్‌ఫ్యూజన్ ట్యూబుల్స్ అన్నీ కూడా బ్లడ్‌తో బ్లడ్ ద్వారా పైన దాని యొక్క సర్ఫేస్ మీద మాల్‌ఫ్యూజన్ ట్యూబుల్స్ అని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సీ దిస్ ఈస్ ద ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ అనుకో. ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ది ఇంటెస్టైన్. మనకు ఎలిమెంటరీ కెనాల్ కనెక్ట్ అయింది. ఇప్పుడు ఔట్ సైడ్ అంతా బ్లడ్ ఉంది. ఈ బ్లడ్‌లో యాక్చువల్ నైట్రోజనస్ వేస్ట్ ఏర్పడింది. బేసిక్‌గా ఏంటంటే యూరిక్ యాసిడ్ ఏర్పడి ఉంటుంది. ఆ యూరిక్ యాసిడ్ కాస్త ఏదైతే ఉందో నైట్రోజన్ వేస్ట్ అది కాస్త ఎవరు కలెక్ట్ చేస్తున్నారు అంటే ఈ యొక్క మాల్‌ఫ్యూజన్ ట్యూబుల్స్ కలెక్ట్ చేసేసి ఎక్కడ పంపిస్తుంది? ఎలిమెంటరీ కెనాల్‌కి. ఎలిమెంటరీ కెనాల్ నుంచి ఎక్కడ పోతుంది మనకు? బయటికి ఔట్ సైడ్ వెళ్ళిపోతుంది. సో, ఈ విధంగా మనకు మాల్‌ఫ్యూజన్ ట్యూబుల్స్ అనేటివి ఎక్స్‌క్రీషన్‌లో హెల్ప్ చేస్తున్నాయంట. నెక్స్ట్ చూస్తే దే ఆర్ మోస్ట్‌లీ డయేషియస్. ఇంతకుముందే రాసాము అన్నీ కూడా డయేషియస్ ఉంటాయి. 2 ఆర్గానిజమ్స్ మేల్, ఫీమేల్ సెపరేట్‌గా ఉంటాయనేసి. ఫెర్టిలైజేషన్ యూజువల్లీ ఇంటర్నల్ ఇది కూడా రాసాము. అండ్ దే ఆర్ మోస్ట్‌లీ ఓవిపారస్. ఈ ఆర్గానిజమ్స్ అన్నీ ఏంటి మనకు ఓవిపారస్ అని చెప్తా ఉన్నారు. వీటిని ఓవిపారస్ అని చెప్తాము. ఎందుకు ఓవిపారస్ అన్నామంటే ఆల్ దే లే ద ఎగ్స్ అనమాట. తర్వాత చూడండి నెక్స్ట్ గాని చూస్తే డెవలప్‌మెంట్ గురించి మాట్లాడుతున్నాం. డెవలప్‌మెంట్ అనేది మేబీ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్. ఈ పాయింట్ కూడా హైలైట్ చేసాం. ఇక్కడ పక్కన స్టార్ మార్క్‌తో. సో, ఫ్రెండ్స్ ఇవి మనకు ఉన్నటువంటి ఆర్థ్రోపోడా దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ జనరల్ క్యారెక్టర్స్ కావచ్చు, స్పెషలైజ్డ్ క్యారెక్టర్స్ కావచ్చు అన్నీ గూడా. అయితే డయాగ్రామ్స్ గూడా ఏస్తున్నాను చూడండి. క్లియర్‌గా మీకు నోట్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. నా ఛానల్‌లో టెలిగ్రామ్ ఛానల్‌లో మీరు లాగిన్ అవుతే చాలు సింపుల్‌గా. మీకు అన్నీ కూడా క్లారిటీగా, క్లియర్‌గా ఉండేటట్లు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. నో డౌట్. మళ్ళీ మీరు క్లాసెస్ విన్నా, వినకపోయినా కూడా ఒకసారి వింటే అర్థమయ్యేటట్లే ఉంటుంది. రైట్. నెక్స్ట్ గో ఫర్ ది ఇంపార్టెంట్ మనకు థింగ్స్ ఏంటి అంటే ఇవి ఎగ్జాంపుల్స్. ఇక్కడ ఏంటంటే ఎకనామికల్లీ ఇంపార్టెంట్ ఇన్సెక్ట్స్ ఉన్నాయి అంటాడు. ఎకనామికల్లీ ఇంపార్టెంట్ ఇన్సెక్ట్స్ ఉన్నాయి అంటాడు. అంటే ఏంటి? ఎకనామికల్‌గా ఇంపార్టెంట్ అంటే ఏంటి? ఈ ఇన్సెక్ట్స్ దాని యొక్క ప్రొడక్ట్స్ వల్ల మనకు డబ్బులొస్తాయని చెప్పడం వాడి ఉద్దేశ్యం. ఇక్కడ ఫస్ట్ చూడండి యాపిస్ ఇండికా దట్ ఈస్ కాల్డ్ యాస్ హనీ బీ. మనకు ఎగ్జాంపుల్స్ గనుక చూస్తే ఏపీస్ ఇండికా ఇచ్చాడు. ఏపీస్ ఇండికా వల్ల మనకేమొస్తుంది? దిస్ ఈస్ హనీ బీ. హనీ బీ వల్ల మనకేమొస్తుంది? హనీ వస్తుంది. ఈ హనీని అమ్ముకుంటే మనకు డబ్బులొస్తాయి. ఇంక అంతకు మించి ఏం లేదు. బాంబాక్స్ మోరీ మనకి యాక్చువల్‌గా సెకండ్ బాంబాక్స్ మోరీ. దీనివల్ల మనకేమొస్తుందంటే సిల్క్ వస్తుంది. ఈ సిల్క్‌ని యూజ్ చేసేసేసి మనం ఏం చేస్తామంటే సిల్క్ శారీస్ అనేటివి తయారు చేస్తాం. వీటిని మనకు పట్టు వస్త్రాలు అంటాం చూడు. పెళ్ళిల్లో యూజ్ చేస్తాం సిల్క్ శారీస్. సో, దీన్ని మనకి యాక్చువల్‌గా పట్టు అంటాం యాక్చువల్‌గా. బాంబాక్స్ మోరీ ప్రొడ్యూస్ చేసే వాటిని యాక్చువల్‌గా థ్రెడ్స్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. వాటిని యూజ్ చేసేసేసి క్వాలిటీని బేస్ చేసుకునేసేసి ఎక్కువ కాస్ట్ ఉంటాయి యాక్చువల్‌గా మ్యారేజెస్‌కి యూజ్ చేస్తారు. తర్వాత లాసిఫేర్ లేదంటే లాక్ ఇన్సెక్ట్ అంటున్నాం. ఈ లాక్ ఇన్సెక్ట్ ఏం చేస్తుంది అంటే మనకు రెసిన్స్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే గమ్స్ అనుకోండి. గమ్స్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది వ్యాక్సీ లాగా ఉంటుంది. ఇలాంటి వాటిని ప్రొడ్యూస్ చేస్తాయి. ఇవి యాక్చువల్‌గా మనకు డైస్ గాను, లేదు అంటే కాస్మెటిక్స్‌లో గాని, ఈ రెసిన్స్‌ని డైస్ గాని యూజ్ చేస్తారు. అంటే కలర్స్ గాని, కాస్మెటిక్స్, నథింగ్ బట్ బ్యూటీ ప్రొడక్ట్స్ కానీ, లేదు అంటే వుడ్ ఫినిషింగ్‌లో కానీ, వుడ్‌ని ఫినిష్ చేయడంలో ఆహ్, ఫినిషింగ్ అంటే ఏంటంటే పాలిష్ చేయడం అనేసి, స్మూత్‌గా చేయడం అనేసేసి, తర్వాత వార్నిషెస్‌లో యూజ్ చేస్తారు. ఈ రెసిన్స్‌ని వార్నిషెస్‌లో యూజ్ చేస్తారండి. పాలిష్‌లో యూజ్ చేస్తారు. సో, ఈ విధంగా ఇన్ని రకాలైనటువంటి ప్రొడక్ట్స్‌లో యూజ్ చేస్తున్నారు కాబట్టి,
మన గ్లాసిఫైర్ నుంచి వచ్చేటువంటి రెజిన్స్ అనేటివి ఫైనాన్షియల్‌గా హెల్ప్ చేస్తాయి. కాబట్టి డబ్బులొస్తాయి కాబట్టి ఎకనామికల్ ఇంపార్టెంట్ అంటారు. నెక్స్ట్ వన్ చూస్తే వెక్టార్స్ అంటున్నాం. వెక్టార్స్ ఆర్ నథింగ్ బట్ దే క్యారీ సంథింగ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు ది అనదర్ పర్సన్, లేదంటే వన్ ఆర్గాన్ టు ది అనదర్ ఆర్గానిజం, బట్ దీస్ ఆర్గానిజం కెనాట్ ఎఫెక్టెడ్ అంటారు. ఇప్పుడు ఏదైనా ఒక పర్సన్, ఏ ఏ అనే పర్సన్ ఇన్ఫెక్ట్ అయినాడు అనుకోండి, ఇన్ఫెక్టెడ్ పర్సన్ అనుకోండి, బి అనేవాడు హెల్తీగా ఉన్నాడు అనుకోండి. ఇక్కడ ఏ ఈ దీంట్లో ఉన్నటువంటి పాథోజెనిక్ ఆర్గానిజంని తీసుకొచ్చేసేసి బిలోకి ఇన్సర్ట్ చేసేటువంటి ఎక్స్ అనే ఆర్గానిజంని మనం వెక్టార్ అంటాం. వెక్టార్ దట్ క్యారింగ్ ద పాథోజెనిక్ ఆర్గానిజం అండ్ ఇట్ ట్రాన్స్మిట్ టు ది అదర్ హెల్తీ పర్సన్స్. ఓకే, అంతకు మించి ఏమీ లేదు. దీంట్లో మనకి యాక్చువల్గా అనాఫిలస్ ఇచ్చాడు. ఫీమేల్ అనాఫిల్స్ అనేది ఉంటాయి. ఇట్ కాజెస్ ద మలేరియా. మనకి మలేరియాని కాజ్ చేస్తుంది. మనకు అనాఫిలస్ ఇచ్చాడు. సో అనాఫిలస్ ఏవైతే ఉన్నాయో ఇట్ కాజెస్ ద మలేరియాని కాజ్ చేసేటువంటి ఏజెంట్స్ని ఇవి ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ క్యూలెక్స్ ఇచ్చాడు. క్యూలెక్స్ వచ్చేసేసి మనకు ఎలిఫెంటియాసిస్ని కలిగజేస్తుంది. ఎలిఫెంటియాసిస్ లేదంటే బోధకాలు అనేసి అంటాం. తర్వాత కనుక చూస్తే మనకు ఏడిస్ ఉంది. ఏడిస్ ఈజిప్టి. ఇది మనకి యాక్చువల్గా డెంగ్యూ ఫీవర్ని కలిగజేస్తుంది. డెంగ్యూ వైరస్ ఏదైతే ఉందో అది దాన్ని ట్రాన్స్మిట్ చేయడంలో ఇది హెల్ప్ చేస్తుంది అంటాం. నెక్స్ట్ గ్రెగేరియస్ పెస్ట్ అనేసి చెప్తున్నాం. గ్రెగేరియస్ ఈజ్ నథింగ్ బట్ ఒక సమూహమైన గ్రూప్ అనేసి అర్థం. ఒక గ్రూప్ పెస్ట్ అని అంటాం. అన్నీ కూడా ఒకేసారి వస్తాయి. దట్ ఈస్ కాల్డ్ లోకస్ట. మనకు లోకస్ట ఇస్ నథింగ్ బట్ మిడతలు. ఓకే, మిడతలు అంటే ఒక దండులాగా వస్తాయనేసి ఒక సామెత ఉంది బేసిక్గా. ఓకే, ఈ మిడతలన్నీ 1, 2 కాకుండా కొన్ని లాక్స్‌లలో ఒకేసారి ఒక గుంపుగా వచ్చేసి ఒక పంట మీద వాలేసేసి ఆ పంటను కొరికేసేసి నాశనం చేస్తూ ఉంటాయి. అందుకోసం వీటిని ఏమన్నా గ్రెగేరియస్ పెస్ట్ అని చెప్తాను. తర్వాత లివింగ్ ఫాసిల్, దట్ ఈస్ నథింగ్ బట్ లిమ్లెస్ కింగ్ క్రాబ్. ఆల్రెడీ డయాగ్రామ్ గీసాం. వాట్ ఈస్ లివింగ్ ఫాసిల్? ఫస్ట్ లివింగ్ ఫాసిల్ అంటే ఏంటో చూడండి. లివింగ్ ఫాసిల్ ఇన్ ద సెన్స్ బేసిక్గా ఏంటంటే ఏ అనే ఆర్గానిజం అనేది ఎక్స్టింక్ట్ అయిందనేసి ఫీల్ అవుతున్నాం అనుకోండి. ఇట్ ఈస్ ఎక్స్టింక్టెడ్ అంటే భూమి మీద కానీ ఎక్కడ కానీ ఈ ఆర్గానిజం బతికిలేదు, ఇది చనిపోయింది అనేసి ఫీల్ అయ్యింటాం అందరం కూడా. అది కూడా రెడ్ డేటా బుక్లో కానీ తర్వాత ఇలాంటి బుక్స్లలో అన్నీ కూడా మనం ప్రింట్ చేస్తాం. ఎక్స్టింక్టెడ్ ఎనిమల్ లేదంటే ఎక్స్టింక్టెడ్ ప్లాంట్ లైక్ దట్. ఇలా ఎక్స్టింక్ట్ అయిపోయిన తర్వాత సడన్గా ఇది ఏ అనేది ప్రజెంట్ కనుక మనకు కనబడితే, ప్రజెంట్ సమ్వేర్ కనుక మనకు కనబడితే ఇప్పుడు ఏని ఏమంటామంటే లివింగ్ ఫాసిల్ అంటాం. ఫాసిల్స్ అంటే ఏంటి అంటే మనకి యాక్చువల్గా చనిపోయినటువంటి ఎనిమల్స్ యొక్క గుర్తులు, అవి బోన్స్ కావచ్చు లేదంటే ఎయిర్ కావచ్చు ఏదైనా కావచ్చు, వాటిని ఫాసిల్స్ అంటాం. ఇక్కడ ఆల్రెడీ మనం ఫిక్స్ అయినాం ఫాసిల్స్ దొరకడం వల్లనే ఈ స్ట్రక్చర్స్ ఉన్నాయని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ డైనోసార్స్ ఉన్నాయి, మనం ఎవరైనా చూడలేదు, కానీ డైనోసార్స్ యొక్క షేప్ని కానీ డైనోసార్స్ యొక్క స్ట్రక్చర్ని ఎలా ప్రిడిక్ట్ చేస్తాం, దానికి బోన్స్ దొరికాయి, వాటిని ఫాసిల్స్ అంటాం. ఇప్పుడు అవి ఒకవేళ డైనోసార్ సడన్గా కనబడినాయి అనుకోండి, ఆల్రెడీ ఇవి ఎక్స్టింక్టెడ్ ఎనిమల్స్. ఇప్పుడు మనం అందరం బిలీవ్ చేస్తున్నాం. సడన్గా కనుక మనకు డైనోసార్స్ ఎక్కడైనా కనబడితే దెన్ వీ కాల్డ్ దెమ్ యాజ్ ఎ లివింగ్ ఫాసిల్స్ అని చెప్తాం. ఐ హోప్ అర్థమైందనేసి అనుకున్నాను. సో ఫ్రెండ్స్, ఇవి మనకున్నటువంటి ఫైలంలో ఉన్నటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. దానికి సంబంధించినటువంటి అన్ని ఆస్పెక్ట్స్ కూడా కవర్ చేయడం జరిగింది. ఇంతకన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. ఐ హోప్ మీకు అంతా క్లియర్గా అర్థమైందనేసి అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు కనుక మన టాపిక్స్ కనుక నేను చెప్తున్నటువంటి టీచింగ్ కనుక హ్యాపీగా అనిపిస్తే, హెల్ప్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అదేవిధంగా మనకు సంబంధించినటువంటి ఏ ఇన్ఫర్మేషన్ అయినా కూడా మన టెలిగ్రామ్ ఛానల్ అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి టెలిగ్రామ్లో హెచ్ఎస్ఆర్ బయోఇన్ఫో నీట్ బయాలజీ అనేసి టైప్ చేసేసి అక్కడ జాయిన్ అయ్యారంటే అంత ఇన్ఫర్మేషన్ అక్కడ అవైలబుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.